ఒసే ఇందాక ఓ దాన్ని చూసానే, భలే ఉందే, సీకట్లో కూడా మెరిసిపోతుంది అనుకో. కండెలయ్యాం కానీ మేము కూడా అంతే. నేనేదో చెప్తుంటే దానికి నువ్వు అడ్డడిపోయి నీ గురించి మాట్లాడేయాలేటే. ఏవోరా, సుతారం సుకుమారం గురించి నువ్వు మాట్లాడుతుంటే తట్టుకోలేక చెప్పాను. దాన్ని ఇలా అట్టుకుంటే కందిపోయింది అనుకో, వదిలేపోయావు మరి. మనసు ఇరిగిపోదానే. నీ విషయం తెలిస్తే వాళ్ళ అమ్మ బాబులకి ఇరిగిపోద్ది మనసు. అవును, అది నిజమే. నానాజీగాడు అడిగుండా అయిపోదు. రే నానాజీ కూతురా. వాడి పేరు కోసం పానాలు ఇచ్చేస్తాడ్రా. అదే ఆడు కూతురు జోలికొచ్చావని తెలిస్తే సంపెత్తాడు. ముందైతే జోలికి వెళ్దాం. పేరుకే ఊర్లో దొర సామ్రాజ్యం మిల్లి అండి. ఏ ల్యాండ్ సెటిల్మెంట్ జరగాలన్నా నానాజీ గారి దగ్గరే అవుతాయి అంటున్నారండి. మీ విలువ అలా ఉందండి. అయ్యా, మీకు విషయం చెప్పాలి. రత్న అని ఈ మధ్య ఊళ్ళో బాగా వినపడుతున్న పేరు. దొరస్వామిరాజు మనిషి ఓ గ్యాంగ్ను కూడా తయారు చేశాడు. దొరస్వామిరాజు సుక్కార్లని ఈడే చూసుకుంటున్నాడు. మన స్థలం ఒకటి కబ్జాకి పెట్టాడండి. ఓసారి పిలిపించమంటారా? అయినా కబ్జా చేసి మళ్ళీ వాళ్ళింటికే సబ్బులు షాంపులు తీసుకురావడం ఏంటి సార్? పాపం చేసేది మీరు, స్నానం చేయాల్సింది వాళ్ళ. చదవనకుండా పెద్దోళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఉత్తి చేతులతో రావద్దు, పద్ధతులు నేర్చుకొని సావు. మీరు ఊరికినే ఎందుకు వస్తారులే. ఆ దరిద్రమైన బుర్రలో ఇన్ని దరిద్రమైన ఆలోచనలా? మీరు వచ్చింది బాబు కోసం కాదా, కూతురు కోసమా? చూస్తుంది చూడండి. చూస్తే హ్యాలీ తగ్గిపోద్ది. రారా. స్థలమే కబ్జా చేయాలంటే ఊర్లో 100 ఉన్నాయి, కానీ నా దృష్టిలో పడాలంటే ఇదే మార్గం. చెప్పు, నాతో నీకేం పని? నన్ను కొట్టించాలన్నా జైల్లో ఎట్టించాలన్నా మీకు ఇట్టే పని. కానీ మీరు ఆ పని చేయలేదయ్యా. నాతో ఏ పని అయ్యా? ఎవడ్రా నన్ను తీసుకొచ్చి కట్టేసి నా కొడుకు? అయ్యా 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 అయ్యా, మిమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారా అయ్యా? రే రత్న, మనల్ని ఎవడో కిడ్నాప్ చేశాడ్రా. కిడ్నాప్ చేశారా? అవునా? అయ్యో, మా దేవుడు లాంటి అయ్య గారిని కిడ్నాప్ చేస్తారా? ఎంత కావాలో చెప్పండి రా, మొఖాలు పడేసి వెళ్ళిపోతాం. రే రత్న, కావాలంటే నన్ను ఉంచుకోండి రా. చెప్పండి అయ్యా. ఈ నా కొడుకులకి డబ్బులు ఇచ్చేది ₹1 కూడా అయిపోద్దు. దేవుడు లాంటి పట్టుకొని కొట్టకండి. ఒక్క పైసా కూడా ఇచ్చేద్దామయ్యా. వద్దయ్యా వద్దయ్యా, వద్దయ్యా, ఇచ్చేద్దామయ్యా. అప్పు తీసుకున్నాడు తిరిగి ఒప్పోతే కొట్టినట్టు అలా కొడుతున్నారేంటి సార్? నా కొడుకు ఇచ్చేలా సంపెత్తాయండి. అలా కొడుతున్నారేంటండి? సిట్టింగ్ ఎమ్మెల్యే అండి, దొరస్వామిరాజు అండి. నానాజీకి డబ్బులు ఎలా ఇచ్చేది? సార్, మనం బాగానే సంపాదిస్తున్నాం కదా సార్. ఓ డబ్బులు ఏమంటే వదిలేండి సార్. కనపడిన ప్రతి రింగులో మీరే ఫింగర్ పెట్టాలి. రింగులో ఏదైనా తీసుకో, ఉంగరం మాత్రం తీయద్దురా. 30 ఏళ్ళ సెంటిమెంట్ రా ఇది. వదిలే రే, ఎంత కావాలో చెప్పు, ఎంత కావాలన్నా ఇచ్చేస్తాను. 1, 2,
3, 4, 5 లక్షల. జనవరా కొడుక లెచ్చల గురించి మాట్లాడడానికి నీలో లాటరీ కొట్టుకునే వాళ్ళ కనిపిస్తున్నారా నానాజీ గారు? అయ్యా హలో నేను చెప్పు. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, 5 కోట్లు పంపించు. కోడి పందాలు పోగొట్టేసావా? 1 రూపాయి కూడా చచ్చినా ఇవ్వను. మొయిని అమ్మ, ఇక్కడ నన్ను కిడ్నాప్ చేశారే. ఎక్కడికి పంపాలి? నాదో చిన్న రిక్వెస్ట్. పాపం రత్నగడ అమాయకుడు, అన్నేం చేయకండి. అయ్యా 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 కళ్ళు కనిపించట్లేదు అయ్యా. అయ్యా 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 నేను ఇప్పుతాను. అయ్యా. ఉండు. అమ్మయ్యా మీకేం కాలేదు కదా కాలేదు. ఒరే రత్న, అయ్యా? ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. కొట్టిందా లేకపోతే తీసుకెళ్ళిపోయింది డబ్బా అయ్యా? రెండు అలాగే తెలియకూడదు. జాగ్రత్త. తర్వాత ఇవాళ నుంచి ఇసుక్ క్వారీల మీద వచ్చిన డబ్బంతా నీ దగ్గరే ఉంచాలి. నా దగ్గర ఎందుకయ్యా? రాత్రి చూసావు కదరా, నా ప్రాణం పోతుందన్నా కూడా మా ఆవిడ 1 పైసా ఇవ్వనంది. అవునయ్యా. అందుకని ఇక నుంచి నీ దగ్గరే ఉంచాలి. అయ్యా అంత డబ్బు నా దగ్గర అయ్యా. చెప్పింది చెయ్యి. సరే నా కొడుకెవడో ఎతికి సంపాకే తోట బంగళా కడతా తల్లే. అప్పటి వరకు తోట బంగళాన్ని మూసేయండిరా. ఇదంతా ఎవడో తెలిసి నా కొడుకు చేసిన పనే. విషయం బయటికి రాకుండా అడుగుడో కనుక్కో. ఆ నా కొడుకు సంగతి తేలుద్దాం. అయినా మీ గన్మెన్స్ ఉన్నారు కదా, ఏమయ్యారు? రాత్రిపూట భోజనాలు ఖర్చు దండగాని నేనే పంపించేశాను. వాళ్ళకిచ్చిన డబ్బులతో నియోజకవర్గం మొత్తం భోజనాలు పెట్టొచ్చు. అయినా చలికాలంలో చలివేంద్రం ఏంటండి చండాలంగా? అనరామూర్తి ఏదో అంటానే ఉంటావు. మీరు ఇలాంటి వాళ్ళని అనుకోలేదు. గొంతు మార్చావేంట్రా? ఎలా అంటుండండి? చెడ్డోళ్ళని. మీరు మా పొలం కబ్జా చేశారా? అవును చేశాను. ఎందుకు? గోదాట్లో వరదలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఆడోళ్ళు, చిన్నపిల్లలు, వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలుసా? వాళ్ళందరూ బతకడానికి ఒక నేల కావాలి, అందుకే తీసుకున్నా. నేను చేసిన తప్పైతే నేను తప్పుడు మనిషిని. లాక్కోవడం తప్పు కాదా? భూమి నుంచి మొక్కను లాగేస్తాం, దానికి ఆకలిని పేరెట్టాం. కానీ మనిషి నుండి మనిషి లాక్కుంటే మాత్రం రాక్షసత్వం అంటున్నాం. అది తప్పు కానప్పుడు ఇదేలా తప్పు అవుతుందండి? ఒకవేళ ఇది తప్పు అయితే అది తప్పే. అది కాదండి. ఏమైంది? ఇది క్లియర్ సాంగ్ కదండి, చెత్తలో పడేసి కాల్చేస్తాం. అమ్మా ఇటీ బండిది. ఇది పెద్దోళ్ళదే కదా, మీరు చెప్తే ఇంటర్ తెరవమని చెప్పండి. వీడు పుట్టికేంటో నాకు తెలీదు, కానీ ప్రతి సావుకు మర్యాద ఉండాలి. తెరవమని చెప్పండి.
రత్న లేరా లే లేరా లే ఏమైంది అక్క? నువ్వు ఇట్రా. నువ్వు వీడి మీద ఒట్టేసి చెప్పరా. చెప్పు, నువ్వు మా కోసం భూమి లాక్కున్నావా లేదా చెప్పు. ఎవరు చెప్పారు? లాక్కున్నావా లేదా నిజం చెప్పు. అవుననుకో. చూసారా, అందరు చూసారా, ఇంతమంది ఉన్నారు, మీరెవ్వరైనా మన కోసం ఆలోచించారా? ఈడ ఆలోచించాడు. మనందరికీ ఇల్లు కడతాడు, మనం ఇక ఏ కట్టం లేకుండా ఉండొచ్చు. ఏట్రా రత్న ఇది? అంతా అయ్యాక నేనే చెప్దాం అనుకున్నా. ఇంతకెవరు చెప్పారు? అటు చూడు. వారిని అమ్మాయిదా. పంచడం ఏంటి సార్? నానాజీకి తెలిస్తే పునాది దగ్గర మనకు సమాధి కడతాడు. నిజంగానే పనిచేస్తారా? కట్టబడి కొట్టేసిన భూమి ఎందుకు ఇస్తాం? అయినా మీరేంటండి ఇక్కడ? నిన్న మీరు చెప్పిన దానికి బాధేసిందండి. చలికాలం కదా, పిల్లలకి స్వెటర్స్ తీసుకొచ్చాను. అయినా నేను చేసే మంచి పనులు మీ నాన్నగారిని తెలిసిపోయింది అనుకోండి, నన్ను ఏమైనా చేయగలరు. అందుకే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఇదిగో ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ నా పేరు మీదే ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ ఏ ఇబ్బంది పెట్టరు. మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అండి? ఆయన అంతలా ఎందుకు నమ్ముతున్నారండి? నేనేంటండి, ఆయన ఒక ఊరూరే నమ్ముతుంది. కలుస్తూ ఉంటా.